హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సింహప్రసాద్ గారు రచించిన జున్నుపాలు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ముగ్గుబుట్ట లాంటి తల, ముడతలు పడ్డ శరీరం, లోతుకుపోయిన కళ్ళు, తెల్ల చీర వెరసి సూరమ్మ వీధి అరుగు మీద కూర్చొని రోడ్డు వైపు తదేకంగా చూస్తుంది. ఆమె మిగతా శరీరావయవాల్లో చిన్నపాటి కదలిక కూడా లేదు. కళ్ళల్లో మాత్రమే కాస్తంత కళ ఉంది. ఆమెలోని జీవ పదార్థం అంతా కళ్ళల్లోకి చేరినట్టు గాజు కళ్ళల్లో తళుక్కున మెరుస్తుంది చిన్న ఆశ. ఊపిరి ఉగ్గబెట్టుకుని కళ్ళు చిట్లించి మరీ చూస్తుంది. అరక్షణం అజాగ్రత్తగా ఉంటే ఎక్కడ అతడు తన దృష్టి నుంచి తప్పుకుంటాడోనని చూస్తుంది. ఎట్టకేకులకు పోస్ట్ మ్యాన్ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ముఖంలోని అద్భుత ఉత్కంఠ భరితరసం పొంగుకొచ్చింది. దేవుడు ఆమె వంక చూడనైనా చూడకుండా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళల్లోని ఆశాదీపం గుప్పుమని ఆరిపోయింది. చిన్నగా సన్నగా నిట్టూర్చి మరి శక్తి లేని దానిలాగా అరుగు మీద ఊరికి ముడుచుకొని పడుకుంది. ఆమెకి కొంచెం దూరంగా అదే అరుగు మీద కూర్చునున్నారు రమణయ్య. చుట్ట కాల్చుకుంటూ అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆయన మనస్సు బాధతో మూలిగింది, కోపంతో మండింది. సత్తిగాడి దగ్గర నుంచి అలా ఏవీ రాలేదన్నమాట. పిడుగు లాంటి మాటలకి గబగబా లేచి సర్దు కూర్చుంది. అంతవరకు ఆయన ఉనికిని గుర్తించలేదామె. ఇలా ఎదురు సుత్తానే ఎప్పుడో గుట్టుకుమనేటట్టుగానే ఉన్నావప్పా. పోస్ట్ మ్యాన్తో చెప్పి సత్తిగాడికి ఘాటుగా ఉత్తరం రాయించేస్తాను. రేపో ఎల్లుండో పంపుతాళ్లేరా. వాడికి ఎన్ని పనులున్నాయో ఏమో. నువ్వలా వెనకేసుకొని రాబట్టే ఆడి కళ్ళు నెత్తి మీదకొచ్చాయి. నువ్వీ పల్లెటూళ్ళలో మాడి చస్తానే ఉంటావు. అక్కడ పట్నంలో జల్సా చేస్తున్నాడు వాడు. కన్నతల్లి తిట్టుందో చస్తుందో కనుక్కొని కొడుకు ఒక కొడుకేనా? థూ! చీత్కారంగా ఊశారు. ఆమె తల్లి మనస్సు విలవిల్లాడింది. మరేమీ బదులు చెప్పలేక మెల్లగా లేచింది సూరమ్మ. కొడుకునేమైనా అంటే మాత్రం ఇంతలావు కోపం పొడుచుకొస్తాది. ఆడెంత మాదచ్చోదైనా సరే ఆడంటే ప్రేమే. ఏం ఆడాళ్ళో ఏమో. ఇంత ఈ 10 ఉంచొప్ప. పోనీ ఓ పాలి బెజవాడెళ్ళి రారాదు. 10 నోటు ఆమె చేతిలో కుక్కి సమాధానం ఆశించకుండా వెళ్ళిపోయారు రమణయ్య. గుప్పెట్లోని నోటు వంక చూసింది. ఒకప్పుడు పెద్ద కాపు భార్యగా గ్రామంలో గౌరవించబడింది. ఇప్పుడు ఊరోళ్ల దయాదాక్షిణ్యాల మీద కన్నీళ్లు జలజలా పొంగుకొచ్చాయి. అవి కనిపించకుండా గబగబా లోపలికెళ్ళి కుక్కి మంచం మీద పడుకుంది. తన బతుకులోని వెలుగంతా ఆయనతోనే పోయింది. ప్రయోజకుడయ్యాడని సంతోషించింది. కానీ అది 3 నెలల ముచ్చటే అయింది. కొడుకు పెద్ద ఆఫీసర్, కోడలు పెద్దింటి ఆడపడుచు. వారి మధ్య తనో పనికిరాని పాత పెట్టె, విలువలేని దిష్టిబొమ్మ అయిపోయింది. గుదిబండలాగా మారిపోయింది. దూరంగా ఉంటేనే అభిమానాలు అనురాగాలు నిలుస్తాయనుకుని పల్లెకొచ్చేసింది. ఒంటెద్దు ప్రయాణం. కొడుకు నెల 100-50 పంపిస్తూ ఉంటాడు. దాంతోనే సరిపెట్టుకుంటూ గుట్టుగా కాలం దొర్లించేస్తుంది. కానీ గత 2 నెలల నుంచి కొడుకు ఎంచేతో మరి డబ్బు పంపటం లేదు. తన పని ఒడ్డున పడ్డ చేపలాగా అయ్యింది. మింగలేని కక్కలేని పరిస్థితి. ఓ పక్క కొడుకు పరువు, మరో పక్క తన భుక్తి. రెండూ ముఖ్యమే అనుకుని 2 కత్తుల్ని ఒక ఊరలో ఇరికించాలని వ్యర్థ ప్రయత్నం చేస్తూ వస్తుంది. అది గ్రహించి ఇరుగు పొరుగు సాయం చేస్తున్నారు, సానుభూతి చూపిస్తున్నారు. ఈ పరిస్థితిని భరించడం మరీ కష్టంగా ఉంది. రమణయ్య అన్నట్టు ఓసారి బెజవాడ వెళ్తే కొడుకుని చూసి చాన్నాళ్ళయింది. తనలోని పక్షి ఏ క్షణాన్నైనా ఎగిరిపోవచ్చు. ఈలోగా ఒక్కసారి కొడుకుని కళ్ళారా చూసినట్టు ఉంటుంది. తన పరిస్థితి తెలిపినట్టు ఉంటుంది. కొడుకు బాగోగులు చూసినట్టు. ఆమె గుండె కొట్టుకోవటం ఆగిపోయింది ఒక్క క్షణం. అవును, కొడుకు డబ్బు పంపటం లేదనే ఆలోచిస్తుంది. ఖాళీ లేక పంపలేదు కాబోలనుకుంటుంది. ఎప్పుడూ టెన్షన్గా పంపే కొడుకు గత 2-3 నెలల నుంచి పంపటం లేదంటే కొడుకు ఎలా ఉన్నాడో, కోడలు మనవలు ఎలా ఉన్నారో. మాయదారి కాలం. ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చు. నా బిడ్డకి వాడి కుటుంబానికి ఏమీ కాకుండా చూడు తండ్రి, మూగగా ప్రార్థించింది భగవంతుణ్ణి. మరొక్క క్షణం నిలవలేకపోయిందా తల్లి ప్రాణం. కొడుకుని చూడాలన్న ఆరాటం ఆమె అణువణువులో త్రివిక్ర రూపం ధరించింది. తటాలున లేచి కూర్చుంది. ఒంట్లో శక్తి లేదు. అయితేనే చేతిలోని 10 రూపాయలు బలాన్ని ప్రోది చేశాయి.
కొడుకుని చూడాలన్న ఆకాంక్ష అంతులేని శక్తినిచ్చింది. గబాగబా 2 చీరలు సంచిలో కుక్కుని తయారైంది సూరమ్మ. అప్పుడు గుర్తుకొచ్చింది కొడుకు కోసం తీసుకెళ్లటానికి ఇంట్లో ఏమీ లేవని. ఎప్పుడైనా వెళ్ళినా కోవాలో కజ్జికాయలో పూతరేకులో ఏదో ఒకటి ప్రత్యేకంగా వండించి తీసుకెళ్తుంది. దగ్గరుండి తినిపిస్తుంది. అదేం చిత్రమో కానీ చిన్నప్పటి నుంచి కూడా సత్యనారాయణ ఆకలి ఎరగడు. అమ్మ అన్నం పెట్టవే అని ఎప్పుడు అడిగి ఎరగడు. తనేమిటో తన చదువేమిటో ఆటలేమిటో అనేటట్టు ఉండేవాడు. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అడగకుండా పెట్టేదే అమ్మ అనుకుంటుంటుంది సూరమ్మ. అందుకే పిలిచి బతిమాలి మరీ పెట్టేది. అయినా సరిగ్గా తినక ఎప్పుడూ ఏడ్పిస్తూ ఉండేవాడు. ఎంత చిత్రం! అప్పట్లో తను తినక ఆమెని ఏడిపించేవాడు. ఇప్పుడు తను పెట్టక ఆమెని ఏడిపిస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు కన్నతల్లికి కొడుకు వల్ల దుఃఖమే. అయినా ఆమె పుత్రప్రేమలో 100వ వంతు కూడా తగ్గలేదు, తగ్గబోదు. అందుకే ఆమెను దేవుడి ప్రతినిధి అన్నారు. ఏం చేయాలో పాలుపోలేదు సూరమ్మకి. ఇక ఏ పిండి వంట వండించాలన్నా ఇంట్లో సరుకులు లేవు. చేతిలో ప్రయాణానికి బొటాబొటీగా సరిపడేంత డబ్బు మాత్రమే ఉంది. మరేం చేయటం? ఆమె మస్తిష్కంలో ఏదో మెరిసింది. మొహం వెలిగింది. ఎవరింటనైనా గేదె ఈనిందేమోనని ఊళ్ళోని 10 మందిని అడిగింది. ఈదుగోళ్ల రామన్న ఇంట్లో గేదె ఈనిందని తెలిసింది. పరుగున వెళ్ళి బతిమాలి ఇన్ని జున్నుపాలు తెచ్చింది. కొడుక్కి జున్నంటే ఎంతో ఇష్టం. మరి జున్నుపాలు దొరికేసరికి ఆమె కడుపు ఆనందంతో నిండిపోయింది. తెల్లారి లేచాక పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదన్న సంగతి మరిచిపోయి ప్రయాణమయ్యింది. మధ్యాహ్నం 2 గంటలయ్యింది. ఎండ పెళపెళ్లాడుతుంది. ఆకలి కరకరామంటుంది. నీరసంతో ఒళ్ళు తూలుతుంది. అయినా లెక్క చేయట్లేదు. జున్నుపాలు పాడవ్వకుండా కొడుకింటికి వెళ్ళాలి. వెంటనే జున్ను వండించాలి. కొడుకు దాన్ని తింటుంటే తృప్తిగా చూడాలి. తన దగ్గర మిగిలిన డబ్బులకి ఏ రిక్షావాడు రాలేదు. పోనీ ఇంటికెళ్ళాక కోడల్ని అడిగి ఇద్దామంటే కోడలు ఎంత నూరేసుకుని పడుతుందోనని భయం. కాసేపు ఆలోచించి దారి కనుక్కుంటూ ఎండలో నడక సాగించింది. కొంత దూరం వెళ్ళాక రిక్షాని బేరమాడుకుని ఎక్కింది. కొడుకింటికి వెళ్ళేసరికి స్పృహ తప్పుతున్నట్టుగా ఉంది సూరమ్మకి. కోడలిచ్చిన చల్లని నీళ్ళకి ప్రాణం లేచొచ్చింది. అబ్బాయి భోజనానికి వచ్చాడా శ్యామల? ఇంకా రాలేదు. గాలి తిరిగే వేళైంది. ఇంకా రాలేదా అన్నట్టు అబ్బాయికి ఇష్టమని జున్నుపాలు తెచ్చాను. బెల్లంతో వండు శ్యాముల. ఇప్పుడే వండి, లేకపోతే పాడవుతాయి. ఇప్పుడెక్కడ తీరుద్ది? కాసేపు నడుము అలచకపోతే నేను మనిషిని కాను. పోనీ నేను వండనా అనబోయే మింగేసింది. ఆవిడ వంటింటి రాజ్యంలోకి తనని ప్రవేశించనివ్వదని గుర్తొచ్చింది. అసలు ఆవిడికి తన దగ్గర ముసలి వాసన వేస్తుందంటుంది. బహుశా ఆమె ఎప్పటికీ ముసల్ది కాబోలు. అన్నం తిన్నారా? నా తిండికేం తొందరలేమ్మా, అబ్బాయి వచ్చాక తింటానులే. అయినా భోజనానికి ఇంత వేళ దాకా రాలేదంటే ఏమనుకోవాలి? వాడికి అస్సలు తిండి ధ్యాసే ఉండదు. చిన్నప్పటి నుంచి అంతే. ఇలా అయితే ఆరోగ్యం పాడవదు. అందరికీ మీకున్నట్టు ఉంటుందేమిటి ఆకలి? కోడలు దెప్పి పొడిచిందో మరో ఉద్దేశంతో ఉందో బోధపడలేదు. కొడుకింకా ఎందుకు రాలేదా అని తల్లడిల్లుతూనే సోఫాలో ఒదిగిపోయింది. కోడలి కేకలకి అద్రిపడి లేచింది సూరమ్మ. సోఫాలో పడుకున్నారేమిటి అసహ్యంగా? మూలన పడుండాల్సిన ముసలాళ్ళు డ్రాయింగ్ రూమ్లో తిష్టవేస్తే ఎలాగా? అయ్యో, తప్పైపోయిందమ్మా. సంచి తీసుకొని సామాన్ల గదిలోకి వెళ్ళింది. ఎప్పుడొచ్చినా ఆమె అక్కడే పడక శుభ్రం చేసుకుని ఓ బట్ట పరుచుకొని నిద్రపోయింది. ఎప్పుడో చీకటి పడ్డాక మెలకు వచ్చింది. అబ్బాయి వచ్చాడా అని 3 సార్లు అడిగాక రాలేదని జవాబిచ్చింది కోడలు. అయ్యో, మధ్యాహ్నం భోజనం చేయకుండా బిడ్డ ఎంతలా మాడిపోతున్నాడో. వాడికి పని తప్ప వేరే యావ ఉండదు కదా. కొనుక్కుంటూనే మగత నిద్రలోకి జారిపోయింది. ఓ కాంట్రాక్టర్ బార్లో పార్టీ ఇచ్చాడు సత్యనారాయణకి. ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చేసరికి రాత్రి 10 గంటలైంది. మంచం ఎక్కబోతుంటే తల్లి వచ్చిన సంగతి చెప్పింది. ఇప్పుడెందుకు వచ్చింది? నాకేం తెలుసు. డబ్బు పంపట్లేదని నిలదీయటానికేమో. ఇదొక్కటి నా ప్రాణానికి. తను చావదు గాని నన్ను చంపుకు తింటుంది. మర్నాడు తెల్లవారాక మనవలొచ్చి లేపేసరికి అతి కష్టం మీద కళ్ళు తెరిచింది సూరమ్మ. నీ ఒళ్ళు కాలిపోతుంది నాయనమ్మ. మీ నాన్నొచ్చాడా? రాత్రే వచ్చారు. అన్నం తిన్నాడా? ఇంత పొద్దున్నే ఎందుకు తింటారు నాయనమ్మ? నవ్వారు పిల్లలు.
మీ నాన్నకి తిండి అవ తక్కువరా, తను ఆకలి ఎరగడు. మా డాడీ ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నాయనమ్మ? కిలాకిలా నవ్వారు. కాఫీ తాగుదుగాని లే నాయనమ్మ, ముఖం కడగలేదు తల్లి, లేచి కడుక్కోగలవా? డాడీకి చెప్పి డాక్టర్ని పిలవమంటాం. పొద్దుటే అబ్బాయిని కంగారు పెట్టకండి, నాకు నయమైపోయిద్దిలే. అతి కష్టం మీద లేచింది సూరమ్మ. ముఖం కడుక్కోవటానికి బాత్రూం వైపు వెళ్తూ ఆగింది. అక్కడేవో పాలు ఒలకబోసినట్లుగా ఉంది. అయ్యో, ఇక్కడ పాలెవరు ఒలకబోసారా? నేనే పోశాను. మీరు తెచ్చిన జున్ను పాలు పాడయ్యాయి, విసురుగా జవాబిచ్చింది కోడలు. కొడుకు కోసం ఎన్నో ఇళ్ళు తిరిగి ఎంతో పదిలంగా తెచ్చిన పాలు నేలపాలయ్యాయి. చేదు వాస్తవాన్ని తట్టుకోలేక కూలబడిపోయింది సూరమ్మ. నానమ్మ నానమ్మ అంటూ వేగంగా పరిగెత్తుకొచ్చారు మనవలు. ఆమె జవాబివ్వలేదు. బహుశా వెంటనే కొడుకొచ్చి పిలిచి ఉంటే ఇచ్చేదేమో, కానీ అతడింకా మత్తుగా నిద్రపోతున్నాడు. మరి ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.